లెట్స్ వెల్కమ్ ప్రసాద్. అనియా అనియా నాకు హెల్ప్ చేయనియా. హెల్పా? ఏంట్రా? నాకు ఈ డీ స్టేజ్ మీద చిన్న చిన్న ఆశలు ఉన్నాయనియా. అవి ఎలా అయినా నువ్వే తీర్చాలి. చిన్న చిన్నవేగా, దాందే ఉంది, తీర్చేద్దాం. ఏంటో చెప్పరా. ఫస్ట్ అయితే నువ్వు నాతో డాన్స్ చేయాలనియా. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఓకే, మ్యూజిక్. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఓహో ఏమో గుండె దరువులు వేసే, కొండె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే. ఏదో గజిగిజిగా గజిగిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ వెలిగే ఉదయం. అనియా నేను ఎస్పి బాలు గారికి చాలా పెద్ద ఫ్యాన్ అనియా. నేను కూడా రా. ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఒక సాంగ్ చేద్దామనియా. కానీ వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. అనియా నా 2 కళ్ళు లాంటి ప్రియమణి మ్యామ్కి పూర్ణ మ్యామ్కి సింక్ అయ్యేలా ఒక్క పాట చేద్దాం అనియా. ఓకే. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము, ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చేమో ప్రేమ నా పలేవు నన్ను నమ్ము, ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, దానిలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే, బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే, బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను సుట్టుకుంటివే, జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. అనియా నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలనియా. అవునా? సరే, అక్కడికి వెళ్ళి నుంచో, రిజల్ట్ ఎలా ఉంటుందో నువ్వే చూడు. ఇంత హ్యాపీ మూమెంట్ లో రాజన్న కూడా మనతో ఉంటే ఎంత బాగుంటదో. అటు చూడు బే. Let's rock. అనియా అనియా ఒక్కసారి మన రిజిస్టర్ మూమెంట్. కానీ అనియా అనియా నువ్వు సూపర్ అనియా, సూపర్ అనియా. అంతా బాగుంది కానీ లాస్ట్ లో ఎంటర్టైన్మెంట్. అవునా? అయితే ఇప్పుడు నిన్ను ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తా, పద.
ఈ సినిమా పిచ్చి మనకి ఎందుకన్నా? నేను అందరు చూసి పిచ్చోడు అనుకుంటున్నారే. నా మాట వినన్నా, ఈ సినిమా పిచ్చి మానేరది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిదు అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అన్నా ఒక్క డాన్సు. ఏ వద్దురా, మళ్ళీ తిడతారు. కోసం రా అన్న, సిల్లీ బాయ్. ఒక్కసారి పాడన్నా. నువ్వు పాడకలే అన్న, ఆ పాటే బాగుంది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? అనియా లాస్ట్ అనియా ఒక్కటనియా, ప్రీమన్ మేడం వచ్చి హగ్గిచ్చేయాలి, పూర్ణ మేడం వచ్చి బుగ్గలు కొరికేయాలి. అబ్బా ఆ కోరిక నీకే కదరా, నాకు కూడా ఉంది. నేనెవరికి చెప్పుకోను. మరి నేనెవరికి చెప్పుకోనరా? ఏ మీకే ఉందా ఆ కోరిక? నాకు కూడా ఉందిరా కోరిక. మాకు కూడా ఉంది. మాకేంటి, మాకు వేరే కోరికలు. ఏం చేశారని మీకు ఇవ్వాలని? బ్రో అలా అవ్వదు బ్రో, మేము ఎంత చేసాం. ఇలాంటి మేము 5 ఏళ్ళ నుంచి చేస్తున్నాను రా, మాకేమేవరా అవ్వదని. అలా అవ్వదు. పండు అసలు నా కోసం ఏమనుకుంటున్నారు? పెద్దగా అనుకోవడానికి ఏముంది? ఏం లేదు. జనాలంటే పిచ్చులే. ఓకే, ఇన్నేళ్లుగా మాతోనే ఉండి నన్ను అర్థం చేసుకుంటే ఇన్నోళ్ళు ఎలా ఉన్నారు మీరు? నువ్వు పెద్ద పిచ్చోడు కదా. అసలు నాకేం తక్కువ? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? ఇలా కాదు కానీ సుదర్శన్ పిలవండే. సుదర్శన్ పండు చాల్తీ లేచిపోతాయి. ఏది లేపు. అవేమో శాల్తీలో లేపుతా అన్నావు కదరా. శాల్తీ లేచిపోతాయి కదా, శాంతితో లేచిపోతానంట. ఇలా కాదు కానీ ఎవడెవడికి ఏం కావాలి కొట్టుకోకండి, నేనున్నా కదా. స్టేజ్ మీద రండి, అందరికి న్యాయం చేస్తాను. రండి. ఈ ఆది గారు, సుధీర్ గారు ప్లీజ్ సోఫాలు పోయి కూర్చోండి. ఓకే గుడ్, కూర్చోండి. ప్రసాదం, పెద్ద ప్రసాదం ఇచ్చావు మాకు. వండర్ఫుల్, సూపర్ బ్రదర్. పూర్ణ గారు ప్లీజ్ కాల్ అబ్బి. పర్ఫార్మెన్స్ గురించి నాకేమీ లేదు. దట్స్ వై ఐ సెడ్ వన్స్ మోర్ అంటే ఏంటి, ఇట్స్ కంప్లీట్ కదా అబ్బి. ఓ అండ్ అబ్బి భయ్యా ఒక్క నిమిషం. ఏమయ్యా బ్లాస్ట్ల అబ్బాయి పూర్ణ గారు రాగానే బ్లాస్ట్ వేయాలని చెప్పే కదా. బ్లాస్ట్ల అబ్బాయా? మరి కాదా? అరే తమ్ముడు, నువ్వు కూడా మోసం చేస్తున్నారా? ఈ టైంలో అందరు తమ్ముళ్ళు మోసం చేస్తున్నారు. ఏం రాజు పండు ఏంటి మాస్ హీరో అందరూ వస్తే ఎలా? బట్ యు గైస్ రాక్డ్ ఇట్. బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఫర్ D13 మై లవర్ ఇస్ అభి.
ఈ సీజన్ లో ఇంకేమైనా పర్ఫార్మెన్స్ ఉన్నాయి నీవు ఇంకా? చాలా ఉన్నాయి. ముందే డేట్లు చెప్పు నాకు. థ్యాంక్ యూ పూర్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్స్ అండి. భయ్యా ఏంటి ప్రాబ్లమా? అసలు ఏమనుకుంటారా నా కోసం? నీ గురించి అనుకోవడానికి పెద్దగా ఏం లేదు, అందుకే ఏం అనుకోవట్లేదు. ఓ నీ గురించి ఏం మాట్లాడలేదనా పూర్ణ గారు? వీళ్ళ గురించి మాట్లాడకుండా ఫినిష్ చేస్తారని హీఈస్ డూయింగ్ ధర్నా. నిజంగా పండు అంటే నాకు ఒక బ్రదర్ లాగా. ఓకే కదరా, నువ్వు కంఫర్టబుల్ చాలా. ప్రియమణి గారు? అభి అండ్ ప్రసాద్. చించేశారు పర్ఫార్మెన్స్ ఇద్దరు. అండ్ ఈ యాక్ట్ చూస్తే ఇట్ ఇస్ లైక్ పక్కా ఒక బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇది. చాలా బాగుంది, ఇలాగే హార్డ్ వర్క్ చేయండి. సూపర్ మాస్టర్ జీ. చాలా బాగా చేశారు నిజంగా. కూల్ అండ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా ఈ సీక్వెన్స్ ఈ స్టైల్ గిట ఎవరైనా హీరో ట్రై చేస్తే వాళ్ళ సాంగ్ అక్కడ ఉంటది. ఇప్పుడు డాన్స్ చేస్తారు అందరూ. స్టైల్ ఇంపార్టెంట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నిజంగా ఇంకా పండు అదరగొట్టేశారు. పండు నిజంగా అభి చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. నెక్స్ట్ ప్రాపర్టీస్ పెట్టాలరా బాబు. ఏంటా అన్నయ్య నేను టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా, ఒక్క నిమిషం ఆగు. ప్రియమణి గారు ఇప్పుడు అందరూ పర్ఫార్మెన్స్ చేశారు, అందరూ ఉన్నారు. ఫస్ట్ సుధీర్ వాట్? సుధీర్ కాకి ఇవ్వండి ఇవాళ. అరే ఇదిరా మోసం అంటే, ఇది మోసం అంటే. నేను అడిగి నేను ఇప్పిస్తే అక్కడ దండాలు పెడుతున్నాడు వెళ్ళి. మీకు ద్రోహం చేశారంటే చూడు, అసలు నా వేపు తిరగలే, నాకు వెళ్ళిపోయాడు. ఆడి తమ్ముడికి నొంగును పెడుతున్నాడు దండాలు. తమ్ముడు అన్న కోసం ఒక మ్యూజిక్ ఇవ్వ. అవసరం లేదు, ఎందుకు మ్యూజిక్లతో నాకెందుకురా బాబు. థ్యాంక్ యూ మేడం, అడగగానే వెరీ స్వీట్ ఆఫ్ యూ. ఎనీ టైమ్ ఫర్ యూ ప్రదీప్. మొత్తం చూసాం మేమంతా. నాకు చిట్ట చివరిలో ఒక్కడిని మిగిలాను కాబట్టి షాపులు కట్టేసాక వచ్చి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాం. చేతి తమ్ముడు, చేతి నేను చేతి తమ్ముడు, చేతి ఏంటి ఇంటి క్యారెక్టర్ చేంజ్ చేసే సడన్ గా? మా హగ్గు మాకు వచ్చింది కదా బ్రో. ఓహో, అందుకని ఆయన కావాల్సింది వచ్చింది కాబట్టి యాటిట్యూడ్ చేంజా? అరే తమ్ముడు నీకు విషయం చెప్పాలరా. నీకు నీ తమ్ముడికి దండం రా బాబు.